ఇది ఉండే వీళ్ళ దగ్గర. వేదాంతేతరులు తెలుసుకోలేదు, వాళ్ళు వేదాంతం చెప్తాడారు. అయితే ఈ వేదాంతులు అన్నట్లయితే దానికి ఎవరు తినాలా అంటే కూడా అది కూడా చెప్తుంది అనమాట శాస్త్రం కూడా. గౌడపాదాచార్యులు, శంకరాచార్యుల కంటే ముందు గోవింద ఆచార్యులు, శంకరాచార్యులు, సురేశ్వరాచార్యులు, వీళ్ళు నలుగురినే అంటుంది. వీళ్ళు నలుగురైనా మిగతా వాళ్ళంతా వేదాంతులు అంటే అవును వాళ్ళందరూ వేదాంతులే. అయితే వాళ్ళు ఏం చెప్పినారో దాన్ని అనుసరించిన వాళ్ళందరూ వేదాంతులే. పైనంగా ఉండరు కదా, గౌతముడు, కణాదుడు వాళ్ళందరూ ఉండరు కపిలాదులు, వాళ్ళందరూ వేదాంతులు అనేది లేరు. ఎందుకంటే వాళ్ళ దర్శనాన్ని ఒకరికొకరు ఒప్పుకోకుండా ఉండారు. వీళ్ళు కూడా అంటారు మీ దర్శనాన్ని మేము కూడా ఒప్పుకోలేదు కదా, మేమంతా ద్వైతమే ఒప్పుకున్నామమ్మా, బౌద్ధ మతాన్ని ఒప్పుకున్నాము, మీ అభిప్రాయాన్ని మేము ఒప్పుకుంటామా అంటే మీరేం ఒప్పుకోవాల్సిన పని లేదు. సార్వత్రిక పూర్ణానుభవం ఉందా లేదా అని మేము చెప్తాను. మీకు కూడా మేము చెప్పే అనుభవం ఉందా లేదా చెప్పండి అంటే. మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం ఉంటుందని అంటారా లేదా? మెలకు లేనప్పుడు కూడా మెలకు ప్రపంచం ఉందంటారా మీరు? ఉంటుంది అని మీరు అనొచ్చు. అయితే ఏ అనుభవంతో చెప్తాడావు? అరే ఏమడతాడేమే ఆ డౌలు పెట్టి ఇసుకోకూడదు మనం పుట్టుకోకూడదు. మేము చెప్తాడని మెలకు అవస్థ, మెలకు సత్యము మేము చెప్పినాము, మీరే కాదు. మీరు చెప్పేది మేమే చెప్పినాము. అయితే మెలకు అవస్థలో ఉండే విచారము మెలకు అవస్థ లేనప్పుడు నిద్రావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ ఉంటుందే అని అడిగినాం మేము. మరి దాన్ని చెప్పంటే అట్లా అది కావాలన్నమాట, దృఢం కావాలి అది. అయితే జనం ఏమంటారు, మేము నిద్రపోయింటే స్వప్నాలు వచ్చింటే మా ఇంటి లేకుండా పోయింటే ఎట్లొచ్చా, మా దేహాలు లేకపోయింటే అవి ఎట్లొచ్చా అప్పుడు మెలకు ఇప్పుడు అది ఎప్పుడు చూసినా మెలకువలోనే చూస్తున్నావు మనం నిద్రపోయినాం కదా, చూడలేదు కదా. చూసే క్వశ్చన్ లేదు. మేము చూసేది లేకపోయినా మళ్ళా మెలకొచ్చారికి అన్ని ఎక్కడ పోయిందంటారు కదా మీరు అన్నారు కరెక్టే. కూర్చుంటారబ్బా, కూర్చొని వేదాంతం ఉంటారని నిద్రపోయిస్తారు కటక్కనే, వాళ్ళ స్వప్నం కూడా వచ్చేస్తుంది. మీరే ఉంటారు. మేము స్వప్నం వచ్చా నిద్ర వచ్చి మేము ఎదురు ఉండామా లేదా అని అడుగుతారు. అప్పుడేం చెప్తాను. అందుకే నువ్వు ఉండావా లేదనేది కాదు, నువ్వు మెలకు అనే దాంట్లోనే నిద్రపోయినావు, స్వప్నం వచ్చింది అని అన్ని దాంట్లో వచ్చినాన్ని పెట్టుకొని నేను ఉండాలని మాట్లాడతాను. అయితే నీ అనుభవం అట్లుందే అనేది ప్రశ్న వేయాలన్నమాట. అట్లా ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు నిద్రపోతారు. అంతేకాదు అప్పుడు కూడా చెప్పచ్చు వాళ్ళకి, చూడబ్బా మేము నిద్రపోయింటే ప్రపంచం లేకపోతే మెలకు వస్తానే వచ్చింది కదా, ఇది ఎట్లా వచ్చాను అడిగా చూడండి. దానికి కూడా మనం చెప్పేటట్టు ఉండాలి. కారణం ఎట్లా అంటే చూడబ్బా మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం వచ్చినట్టుండే, స్వప్నం వచ్చానే స్వప్న ప్రపంచం వచ్చిందా లేదా, దానికి ఏమైనా టైం పట్టిందా నీకేమన్నా? మరి అదే వచ్చా నీవేమో ఇక్కడ అధికారిగా ఉండవు లేదా ధనికుడిగా ఉండవు. ఆ స్వప్నం వచ్చినప్పుడు అక్కడ అడుగుతునేవాడుగా ఉండే దేహము ఆ వ్యవహారం అంతా జరుగుతుంది కదా, అందుకని అదే వచ్చా తిప్పుతావు. కాబట్టి చెప్తే అట్లనే జాగ్రత్త ప్రపంచానికి కట్టుబడి ఉంటుంది, స్వప్న ప్రపంచం స్వప్నానికి కట్టుబడి ఉంటుంది. ఏ అవస్థకు ఆ ప్రపంచము ఆ వ్యవహారం కట్టుబడి ఉంటుంది అనేది మనకు దృఢం కావాలి. అయితే ఆ విధంగా కట్టుబడింది అని చెప్పేదానికి ఎవరు ఉండాలా అనేది రావాలి సమాధానం. చెప్తాడు కదా ఇట్లా, స్వప్న ప్రపంచం స్వప్నానికి కట్టుబడింది, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త కట్టుబడింది, నిద్ర ఈ రెండు లేవు అని చెప్తాడు కదా. ఆ చెప్పేది ఎవరు అనేది ఇప్పుడు మనకు రావాలి. ఇంతవరకు దీనికి అనుకోండి, దేహానికి అనుకోండి. ఇట్లా విచారం చేసినప్పుడు ఈ ప్రమాత్రు లేదా ఈ జీవునికి ఇది తెలుసునా అన్నప్పుడు తెలియదు అన్నప్పుడు మనం తప్పు తెలివిలో ఉన్నాం కాబట్టి సత్యం మీద తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి దాని కొరకు వ్యవహారం చేసే అప్పుడు పోతాం అనమాట. ఈ దృష్టి యొక్క ద్వితీయ వైశిష్ట్యం ఈ వేదాంతంలో అసలు దృష్టి అనేది రెండవ పాయింట్ అనమాట. ఇది ఇంతీయగాక మూడవస్థలను పరిశీలించిన బిదపను మూడవస్థల వానికి అన్యమగు అవస్థ ఉన్నతో సిద్ధాంతము సంపూర్ణం కాజాలదు.
ఈ 3 అయిన తర్వాత ఇంకోటి ఎవడన్నా ఉందనుకో, ఇప్పుడు ఈ సిద్ధాంతం కూడా అవస్థాత్రయ దృష్టి అనేది పొరపాటు అవుతుంది. కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అంతర్గతము కానేటి అవస్థయే లేదని ఈ దర్శనమున ప్రదర్శించుట వలన ఈ 3 అవస్థలను విడిచిపెట్టి వేరే అవస్థలు అనేటివి లేదు అని చెప్పితే కొంతమంది పూర్వజులు ప్రశ్న వేస్తూ, మాకు దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? మూర్ఛ వచ్చి పడిపోతారు. మరి మూర్ఛ అనే అవస్థ ఉంటుంది కదా. కొంతమందికి అది సోమనామృజం అంటారు, నిద్రలో లేచిపోయే అవస్థ ఉంటుంది కదా, మదావస్థ ఉంటుంది కదా. ఇన్ని అవస్థలు ఉంటే మీరు మాత్రము 3 అవస్థలు ఉన్నాయంటే ఈ అవస్థల కథ ఏం కావాలా అంటే అప్పుడు శాస్త్రం చెప్తుంది, చెప్పు యా అవస్థ చెప్తావు నువ్వు చెప్పు, దాని యాదంట్లో పడినా నేను చెప్తాను అంటాడు. ఉండేది దర్శనావస్థ అదర్శనావస్థ. ఒక దాంట్లో దృశ్యాలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉంటుంది, రెండవది దృశ్యం లేని అవస్థ ఒకటి ఉంది. నీవు ఒకవేళ మూర్ఛావస్థ అంటూ అనుకో, అంటే అక్కడ దృశ్యం లేదు కదా, అది సుషుప్తిలో పడి ఉంటుంది. సమాధి కానీ మరణం కానీ ఇట్లా చెప్తుంది అనమాట. యాకెందుకు దీంట్లో ఏదో ఒకటి అంతర్గతంగా ఉండాలి అని ఇట్లా. కాబట్టి ఇది 3వ వైశిష్టము. ఇతడు సంక్షేపంగా తెలిపిన త్రివిధ విశేషములను ఇప్పుడు 3 రకాలు చెప్పినాం కదా, వీటిని మేము ఈ ప్రకరణమును చర్చించి సిద్ధాంతరీకరించదము. ఈ 3 విశేషములు కలిగి ఉన్నందున అవస్థా దృష్టి ఒక్కటే పరిపూర్ణమని వేదాంతులు వచింతురు. కాబట్టి ఈ 3 అంతర్గతమైన కానటువంటి విషయమే లేదు. మీరు ఏమన్నా చెప్పొచ్చినా ఈ 3లోనే చెప్తారు. కాబట్టి ఈ 3 యొక్క సమాచారం మనకు బాగా తెచ్చిపోతే ఇంకా అనుమానం ఎందుకు వస్తుంది మనకి? కాబట్టి ఇది పూర్ణ దృష్టి. ఇంకా వేదాంత విచార సరణి, వేదాంతాన్ని ఎట్లా విచారం చేయాలనే మార్గం కూడా తెలుసు. జనానికి ఊటే కూర్చుంటానే మాట్లాడే మొదలు పెడతాం మనం అంతే వేదాంతంలో. అయితే దాన్ని ఏ క్రమంగా దేన్ని విచారిస్తే ఏది బోధపడుతుందనే క్రమం కూడా ఉండాల. ఇప్పుడు పిల్లోనికి ఏదైనా ఉపాధ్యాయుడు బోధ చేయాలంటే ఏ క్రమమును చెప్తే వీనికి అర్థమవుతుంది? నేరుగా డైరెక్ట్గా తీసుకొని ఎట్లంటే చెప్పకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? దానికి ముందు చెప్పాలి, ఉపోద్ఘాతం మీద చెప్పాలా, ఏదైనా చెప్పి తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ని తీసుకొని రావాల్సి వస్తుంది అనమాట. అవస్థాత్రయ దృష్టిని అవలంబించి అనుసరించిన విచార సరణియే ఈ దర్శనందలి ఒక ప్రత్యేక విశిష్టము. అయితే మిగతా వాళ్ళు కూడా ఈ 3 అవస్థలను విచారిస్తున్నారు కదా, మీరే నాయం విచారించేది? వాళ్ళు చెప్తాడారు జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, నిద్ర ఉందని వాళ్ళు చెప్తాడారు. మీరు 3 అవస్థలు ఉన్నాయని చెప్తాడారు. ఏం మీ దాంట్లో గొప్పతనం, మళ్ళీ ఏం విశిష్టత్వం ఉంది? ఎట్లనా జాగ్రత్త స్వప్న సుషుప్తులనబడు త్రివదావస్థలే ఉండుట వలన ఈ 3 అవస్థలను పరిశీలించి మనకు దీని వలన కలిగిన జ్ఞానమునంతటినీ పొందుపరిచి సూచితమే అని పరమార్థం ఉన్నదున్నట్లు బోధపడగలదు. కాబట్టి మన అనుభవాన్ని ఎప్పుడైతే ఆ అవస్థలో కలిగిన వ్యవహారానికి పొందుపరిచినట్లయితే అప్పుడు దానికి సత్యత్వం ఉందా సత్యత్వం లేదా అనేది బోధపడుతుంది. దానికి మనం చూసే విషయాలకి సత్యత్వం ఉందా లేదా అనేది బోధపడుతుంది. ఆ అనుభవాన్ని పొందపరుచుకోకుండా పోయినట్లయితే అది తెలియబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం అనేది తెలియనందువలన, ఆ అనుభవం అంటే ఎట్టుంది? ఏ ఇంద్రియముల సహాయం అవసరం లేదు, ఏ సాధనల యొక్క సహాయం అవసరం లేదు. అయితే ఈ జీవుడు అనే వానికి అన్ని ప్రమాణాలు ఉండాలి, అన్ని సాధనలు ఉండాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, ప్రాణం అన్నీ ఉంటే గాని, ఇవన్నిటితో కూడిన దేహం ఉంటే గాని వీడికి వ్యవహారం జరగదు. దేహం లేదంటే వ్యవహారం ఆడుతుంది, ఇంకా ఎన్నెన్నో ఉండి లేదు. అయితే మీరు చెప్పేది ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ అనుభవం చూడండి, దీనికి మీరు ఇప్పుడు పైన చెప్పిన లిస్టులో ఏ ఒక్కటి అవసరం లేదంటుంది ఒకటే మాట. ఇదే ఆశ్చర్యం. ఏందన్నా ఉండి పెట్టుకొని చూస్తే సరిపోతున్నప్పుడు ఏమీ లేకోకుండా కనుకుంటారంటే ఇదెట్టా అది అదే మరి మిగతా వాళ్ళకి దీంట్లో ఉండే భేదం ఏమో అంటే అదే. దానికోసమే అది ఎట్లుంటుంది అన్నట్లయితే నిద్రను దేనితో నువ్వు తెచ్చుకుంటాడావు, నిద్రానుభవాన్ని దేంతో గుర్తించినారు మీరు? ఏ ప్రమాణాలతో, ఏ సాధనలతో, ఏ అహంకారంతో దీన్ని మీరు గుర్తించినారు? సరే మెలకు వచ్చినాక నిద్రనట్టు గుర్తిస్తావు, మెలకు వచ్చినాక మెలకు గుర్తించచ్చు, కానీ మెలకు వచ్చినాక నిద్ర గుర్తించలే. నేరుగా ఉండేది అదే
అనుభవం అంటే ఏమి? దానికి ఏమి ఇంద్రియాలు ఉన్నాయా, సాధనాలు ఉన్నాయా, ఏంటి కూడా అది కూడా కనుక్కోవాలి కదా. ఏ సాధనాలు లేవు కదా, నేరుగా పదాలు వచ్చేటువంటి ఎట్లా వస్తాయంటే అవి వస్తాయి అవి. ఎందుకంటే నీవు అనుభవ స్వరూపుడే, కాదనకేం లేదు దీంట్లో. ఎట్లా తెలుసుకుంటే ఏమి లేక తెలుసుకుంటానంటే చూడండి, ఏమి లేకుండా ఉంటే ఏ సాధనం లేకుండా కూడా ఒకటే పదమే అది. అట్లా అనుభవాన్ని ఎప్పుడు విచారిస్తే అదే బయటకు పెడుతుంది, కానీ అదని మనం గుర్తించలేము అంతే. ఆ అనుభవమే ఇదంతా తెలుస్తుందని ఆ అనుభవం గుర్తించే యోగ్యత మనకు లేదు. అందుకోసమే ఆ శాస్త్రాన్ని, ఆ గురువుని ఆశ్రయిస్తే దాంట్లో రహస్యం చెప్తాడు. కాబట్టి మనము సద్గురువులను ఆశ్రయించాలా అని శాస్త్రం చెప్పినది ఇంతే. ఎట్లన జాగ్రత్త స్వప్న సుషుప్తులనబడు త్రివదావస్థలు ఉండటం వలన ఈ మూడవస్థలను పరిశీలించి మనకు దీని వలన గల జ్ఞానమునంతటిని పొందుపరిచి సూచితమే అని పరమార్థం ఉన్నదున్నట్టు బోధపడదు. అవస్థలను ఒక్కొక్కటిగా విడదీసి విచారం వచ్చినప్పుడు కలుగు జ్ఞానము సరియా కాదా అనటం చెప్పుటకు శక్యం కాదు. ఒక్కొక్క దాన్ని మీరు తీసుకొని ఇదే సత్యం అంటే చెప్పే కాదు. అదే సత్యం అంటాడు, ఆడినప్పుడు అదే అంటాడు. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నమే సత్యం అంటాడు, మెలుపులో ఉన్నప్పుడు మెలుపే సత్యం అంటాడు, నిద్రలో ఉన్నప్పుడు అదే సత్యం అంటారు. ఇట్లే అయితే దానికి పూర్ణంగా ఇది సత్యంగా ఉంటుంది అనే దానికి ఆధారమేమో మనకి దొరికట్లేదన్నమాట. ఆ జ్ఞానము కడపటి వరకు స్థిరముగా ఉండునా, ఒకవేళ అటు మీరు తెలుసుకుంటే అది చివరి వరకు బాధితం కాకుండా ఉంటుందే. లేదా ఎందుకను స్పష్టపరచవలసినతో దానిని ఇతర ప్రత్యయంతో పోసి చూడవలేను. ఇట్లు పరీక్షించిన తర్వాత మన తీర్మానమే నిర్దిష్టమనియు అంతిమమనియు యుక్తియుక్తంగా ప్రదర్శింపవలేను. 2 అవస్థలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ 2 తీసుకున్నప్పుడు దీని ప్రకారమా వ్యవహార దృష్టితో ప్రపంచం సత్యం, పరమాత్మ దృష్టితో అసత్యం. మరి ఇప్పుడు ఊరినే వాదించే కూర్చుంటే ఎట్లా పనికి వస్తుంది? అందుకోసమే ఆ దృష్టి భేదం కూడా పెట్టుకొని విచారణ చేయాలంటారు వేదాంతంలో. పరమార్థ దృష్టి పెట్టుకోవాలా, వ్యవహార దృష్టి పెట్టుకోవాలా, వస్త దృష్టి పెట్టుకోవాలా, కర్తృతంత్రము పెట్టుకోవాలా. ఇట్లన్నీ పెట్టుకుంటేనే ఈ తత్వాన్ని బోధించే వీలవుతుంది. అందుకే అనుభవ స్వరూపం అంటే ఏమి? నిర్వికల్పము, నిర్విశేషము, నిష్క్రియ. ఇప్పుడు మరి కల్పించేకి ఏం అవకాశాలు ఉంటాయి మీ కాడ? విశేషాలు ఏముంటాయి, ఏ క్రియలు ఉన్నాయంటారు? అట్లా అందుకోసమే మొదటి పదాలు తెచ్చిండాలి మనకి. దానికి ఏమేమో చెప్పకపోతే ఏం కుదరలేదు అది. కారణం ఏమంటే అందుకే అనుభవాన్ని చూసుకోమన్నప్పుడు అట్లా గ్రహించే శక్తి ఉండాల. మరి ఇప్పుడు వచ్చి మేము చెప్తాం కదా అంటే మీరు ప్రమాతృ వేషము ధరించి ఆ అనుభవాన్ని ఈ వాక్కుతో మీరు బయటికి చెప్తారు అని సమాధానాన్ని చెప్పే మాట. అదే అనుభవం కాదు. మళ్ళీ అట్లా ఆ విషయాన్ని వచ్చి మీరు ఎట్లా చెప్తాడేమో అంటే చూడప్ప ఈ వేషం రాశాడు. ఇప్పుడు ఆ క్యాసెట్తో పాట ఆడేసింటాము, లౌడ్ స్పీకర్లో వస్తుంది కదా, ఎట్లా వచ్చేది? స్పీకర్తో కానీ దాని నుంచి దీంట్లో నుంచి బయటకు. అట్లా మన అనుభవమే ఈ ప్రమాదం అంటే ఈ జీవుని వేషంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా బహిర్గతమవుతుంది అంతే. అంతవరకే కానీ అనుభవం అట్లేదు. ఏ విధంగా విచారం చేసినా కూడా. అందుకే దాన్ని ఎవడైనా మాకు ఆనందమైందంటే నీకు పొరపాటు నల్ల. ఎందుకు అంటే ఆనందమైంది అని అంటే జ్ఞానేంద్రియాలకి సంబంధం లేదు. ఉంటే కదా అవి ఉంటే తెచ్చుకుంటాడే అనుభవం చెప్తాను కదా. అనుభవం గుర్తించింది కాబట్టి ఆ అనుభవమే ప్రమాత్ర వేషంలో ఇంద్రియాల ద్వారా బహిర్గతం చేస్తాను అంతే. క్రియ చేసిందనుకో కన్ను అనేది కూడా తనంత తాను చూపిస్తుందే అట్లా అంతే. మరి మేము కథ చూస్తున్నాం కదా అంటే కరెక్టే మీ వ్యవహారంతో. అయితే దానికి స్వతంత్రం ఉందా లేదని చెప్పు. స్వతంత్రమే ఉన్నట్లయితే కన్ను నాకు కనబడదు అలా చూపిస్తానని కదా, నాకు కనబడతాను కూడా అదే అలా అంటుండే. రాకపోతే మాత్రం రాకపోతే రూపుందని చెప్పే కన్నే చెప్పాలా ఎక్కడున్నా అనుభవం ఉండాలమ్మా.
అందుకే పరమాత్మ అంతటా అనే పదం వచ్చిండేది. నీ కన్నును, చెవును, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఏమేమంటావు అనండి, అన్నిటి యందు ఆ అనుభవ స్వరూపమే ఉంది అనేది వేదాంతం చెప్పేది కూడా అదే. మీరేమనుకుంటున్నారు? అనుభవాన్ని విడిచి దానితో వ్యవహారాలు చేస్తారు, అవి సత్యమని నమ్మినారు. అందుకే వాటి పరమార్థం ఏమి అంటే పరమాత్మ. ఈ దేహం యొక్క వ్యవహారం అంతా కూడా సత్యమని నమ్మినారు కాబట్టి, ఈ దేహము సత్యమని నమ్మినారు కాబట్టి దీని మూల పదార్థం ఏది అంటే అది పరమాత్మ. అందుకే పరమార్థ తత్వం అనేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యవహార తత్వం, ఇదంతా పరమార్థత్వం కాదు. ఇదంతా అంతా టోపిక, అంతేగాని సత్యమేమీ కాదు. సత్యమైతే ఉండాలి, ఎప్పుడు ఉండాలో. అయితే మన స్వరూపము ఎప్పుడు లేకుండా పోయింది, అదన్నా చెప్పచ్చు. ఆ విధంగా దాన్ని ఇట్లు పరీక్షించిన తర్వాత మన తీర్మానమే నిర్దిష్టమనియు అంతిమమనియు వేదాంతిత్వం ప్రతిపన్నం. వేదాంత దర్శనం ఇట్టి సర్వతోముఖమైన విచారక్రమం అవలంబించుటయ్యే ఒక ప్రత్యేక వైశిష్టము. ఈ విధంగా అనుభవాన్ని గురించి ఎప్పుడైతే మనం సక్రమంగా విచారం చేసినామో దాని గురించి రెండోది ఉంటే సరిపోతాండి. రెండోది లేదు కదా, మీరు ఏది రెండవదన్నా దాంట్లో నుంచే తీసి మాట్లాడాల. అదే కదా వ్యవహారంలోనే చెప్పచ్చు. తీపి అంటే చక్కెర తీగా ఉందనే పదం వచ్చినది, అవునా? అదేవిధంగా అన్ని పదార్థాలకి చెప్తారు కదా, లడ్డు తీగా ఉంది, మైసూర్ పాకు తీగా ఉంది అని అన్నీ అంటున్నారు కదా. మరి ఆ తీపుదనం అనేది ఆ విశేషణాలకు ఉందే రాదానికి. కానీ మీరు విశేషణాలు తీపులు ఎన్నో చెప్పండి, ఎన్నో ఇప్పుడు దండి ఉండే. అయితే తీపును ఆశ్రయించే కదా ఉండేది. అట్లా మన వ్యవహారం అంతా కూడా ఆ పరమార్థాన్ని ఆశ్రయించే ఉంది. కానీ స్వతంత్రముగా లేదని ఎవడు గుర్తిస్తాడో అప్పుడు ఆ స్వతంత్రం లేని దాన్ని వదులుతాడు, ఆ పరమాత్మను నిలబడతాడు. ఇది వేదాంతం యొక్క రహస్యం. ఇంతే. ఎంతసేపు విచారించినా, ఎన్ని దినాలు విచారించినా, ఎన్ని జన్మలు విచారించినా ఆడ నిలబడేదానికే ఇదంతా. అవుతుంది, అయిందని చెప్తే చిక్కిపోతాడు అంతే. అది యుక్తి, అది యుక్తి అంతే. కాదు అర్థమైన రైట్ అమ్మా. ఇప్పుడు అర్థమైందంటే నువ్వు పట్టుకుంటావు ఆయన్ని. అర్థమైందని వికల్పం వచ్చింది కాబట్టి నీకంటే అర్థమైంది అంటావు. నువ్వు సన్నాడా ఆయన అందుకే ముందు అయిపోతా. కన్ను చూస్తుంది అంటున్నాము కానీ కన్ను చూడడం దాన్ని ఇక్కడ పుస్తకం ఉంది అని చెప్పడమేమో, మరి అనుభవమే మనం చెప్పుకోలేదేమో అందరంలో. నువ్వు కూడా చాలా ఉన్నాయి దీంట్లో కూడా పొరపాట్లు. ఆ ఉపమేయం తీసుకోండి. ఇప్పుడు చక్కెర నుంచి తీగుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అతనే ఈ ఎరుక నుంచినే మనకు ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. కాబట్టి ఎరుకయే సత్యమనాలి అంతే, మిగతా కూడా అంతే. ఆ దృష్టే జ్ఞాన దృష్టి. దాంట్లో నిలబడమే జ్ఞాన నిష్ఠ. జ్ఞాన దృష్టి, జ్ఞాన నిష్ఠ. ఆ నిష్ఠలో పడినప్పుడు దాని అనుభవం పోతుంది. ఇప్పుడు మంచిగా మాట్లాడిన అర్థమే కాదు ఇది. దాంట్లో నిలబడినోనికి మాత్రమే. ఎక్కడ నిద్రపోయినోనికి నిద్రానుభవం తెలుస్తుందో మెలకుండడానికి ఏం తెలుస్తుంది? వాళ్ళు నేను హాయిగా నిద్రపోయినా అని చెప్తే నీకేం తెలుస్తుంది? అంటే ఇది కూడా జ్ఞానం కూడా అంతే. దాంట్లో నిలబడినప్పుడు దాని స్వరము. అంతవరకు ఇది యుక్తి ఉపాయాలతోనే బోధన చేసుకుంటూ శాస్త్రం వస్తుంటుంది అన్నమాట. కాబట్టి వేదాంత విచారంతో సిద్ధమగు తీర్మానాలు అవస్థాన దృష్టిని అవలంబించి విచారించిన పిదప. ఈ విధంగా ఈ అవస్థల గురించి విచారించిన తర్వాత మన నిజమైన ఆత్మస్వరూపమే ఈ సమస్త విశ్వసారమైన బ్రహ్మమనియు తీర్మానమగును. ఎందుకంటే మూడవస్థలు ఉన్నాయని చెప్పినప్పుడు మూడవస్థలు స్వతంత్రమా? ఆ మూడవస్థలను గురించి చెప్పేది స్వతంత్రం అవుతుంది. కానీ ఆ అవస్థకు అవస్థ నేను సత్యమనే దానికి వీల్లేదు కదా. మరి అప్పుడు ఆ విధంగా మూడవస్థలకు ఆశ్రయమైంది ఏందో అదే ఈ మొత్తము మూడవస్థల యొక్క సారము, అదే బ్రహ్మము, అదే ఆత్మ అని తీర్మానమవుతుంది. ఈయది విశ్వమందు ప్రతీతమగుతున్న ఉనికి, ఎరుక, సుఖములను వాని మూల స్వరూపము. మీకు ఈ జగత్తులో ప్రతీతం అంటే కనబడినట్లుండే చూడండి. ప్రతీతం అంటే ఉందని కాదు, ఉన్నట్ల కనబడు. మీ సుఖం అంటాడు చూడండి. ఆ సుఖం అని కానీ జ్ఞానం అని కానీ ఉన్నది అనే దానికి ఉన్నది అన్నట్లయితే దాని ఆధారంతోనే అనాలి. ఉనికిని తెలుసుకుంటాము. జ్ఞానము అంటే దాంతోనే చెప్పాలి.
ఆనందము అంటే కూడా దాంతోనే చెప్పాలి మీరు. ఆ ఉనికిని విడిచి ఈ మీ వ్యవహారంలో ఉండే ఉనికి కానీ ఎరుక కానీ జ్ఞానము స్వతంత్రముగా లేదు. వాని మూల స్వరూపం ఇది. దీని అందే ద్రవ్య గుణ కర్మాత్మకమైన ప్రపంచమంతయు తోచుతున్నది. మీరు చేసే వ్యవహారాలు, గుణాలు, కర్మలు ఏ చేయకుండా అన్ని చెప్పండి. నానాకలే అంటాడు, శుద్ధి చుట్టుమాలం అంటాడు ఆయన ఒకటే ప్రభుత్వాలు. ఏడు చేస్తుంది అంతా చెప్పేసేయండి మొత్తం అంతా. దానికి ఆధారం ఇది లేకుండా ఉంటుందే. దీని నైజము ఎరుగని వారు, ఈ ఆత్మస్వరూప జ్ఞానం తెలియనటువంటి వారు తమ బుద్ధికి తోచినంత ప్రపంచమును విమర్శించి వివిధ శాస్త్రములను రాసి ఉన్నారు. వాళ్ళ శాస్త్రాలన్నీ ఎట్లొచ్చినాయప్ప అంటే దీన్ని ఆలోచించే నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అంటే ఈ దేహాన్ని ఆలోచించే శాస్త్రం చెప్పాలి, అంతేగాని వేరే ఎట్లా చెప్తుంది? అది దీన్ని ఆశ్రయించే కదా. ఇన్నాళ్ళు బతుకుతాడప్ప అంటే నువ్వు 60 ఏళ్ళు బతుకుతావు, 70 ఏళ్ళు జ్యోతిష్ శాస్త్రాలు చెప్తారు కదా, జాతకాలు. ఏదో దాన్ని ఆశ్రయించాలి వాళ్ళు. ఆశ్రయం లేని శాస్త్రం బయటకు రాదు వాళ్ళకి. భౌతిక శాస్త్రజ్ఞులు కానీ, ఖగోళ శాస్త్రజ్ఞులు కానీ, భూగోళ శాస్త్రజ్ఞులు కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఇప్పుడు మనశ్శాస్త్రం వాళ్ళు కూడా అంతే. ఏమి నువ్వు పోతానే నువ్వు ఇట్లా పిచ్చుందని చెప్తారా? నిన్ను ఆశ్రయించి, నీ మనసును ఆశ్రయించి ప్రశ్నలు వేయడము, సమాధానం రాబట్టడము, దాన్నంతా క్రోడీకరించి టిక్ శాస్త్రాలు ఉన్నాయని, లేకపోతే లేవు అని బయట పంపిస్తారు. ఇప్పుడు స్వతంత్రం మాత్రం మానవ శాస్త్రవేత్త ఇంటివి అనుకో, ఏమైనా తెలిసిండేది మనల్ని ఆధారం చేసుకునే అట్లా ఈ ప్రపంచాన్ని, ఈ జాగ్రత్తను ఆశ్రయించే ఈ జనం అంతా కూడా వాళ్ళకి తోచినట్ల రాసుకొని ఇదే సత్యము అని వ్యవహారం దిగినారు అన్నమాట. పూర్వం ప్రపంచమున మత ప్రవక్తలు, బౌద్ధ మతము, హిందూ మతము ఇవన్నీ ఉండే మత ప్రవక్తలు దీనిని ఈశ్వరులను పరోక్ష నామంతో వ్యవహరించింది. దాన్ని ఆ పరమాత్మనే పరోక్షంగా ఉన్నాడు భగవంతుడు మాకి, మన స్వరూపం అంటే వాళ్ళు మాకంటే భగవంతుడు వేరుండాలని చెప్పుకుంటూ వచ్చినారు. ఆయా మతముల యందు తెలుపబడిన ఈశ్వరుని కళ్యాణ గుణములకును లోకమున గోచరములకు తత్ప్రవృత్తులకును ఈ బ్రహ్మమే ఆధారం. వాళ్ళు చెప్పేది ఇంకా మీరు వ్యవహారంలో ఏమన్నా చేసాం, దేనికైనా కూడా ఆధారము ఆ జ్ఞానమే అంతే. కానీ ఈ అది స్వరూపత గుణక్రియాభేద రహితము. ఇది దీంట్లో ఉండే విశిష్టం. మీ గుణాలు క్రియలన్నీ కూడా దీని ఆధారమే అంటాడు. ఆధారం అంటే దాంట్లో ఉంటాయి కదా అని మనం అంటాం. వెంటనే మనం ఏమంటాం, దాంట్లో నుంచి అంటే మరి ఇంకా అదే కదా అన్నిటికీ ఆధారం అన్నారు కాబట్టి దాంట్లోనే కదా ఇవన్నీ ఉండేది. సరే కనుక్కున్నప్పుడు దాని ఆశ్రయం అన్నా ఒకటే, ఉండేది అదన్నా ఒకటే. కుండకు మన్ను ఆశ్రయం, అవునా? కుండకు మన్నే ఆశ్రయం అన్నప్పుడు మట్టిలో కుండ ఉంటుందని కదా మీరు చెప్పిండేది, అట్లే కదా అంటారు. అట్లే అన్నాంలేండి. ఇప్పుడు మట్టినే చూసినాక కుండ అనేది ఉంటుందే. నా కుండ కనపడుతుంది, ఏం చెప్పు కుండ కనపడుతుంది అన్నప్పుడు కుండ కనపడుతుందే మన్ను కనపడుతుందే అడంతే. గుణాలు కార్యాలు ఏమి కనపడినా అదే ఉండేది. అందుకే ఈ వేదాంతం చాలా సూక్ష్మము, గుర్తు దొరికిందంటే చాలా సులభం. ఇది మళ్ళా పెద్ద కష్టమే కాదు. ఇప్పుడు గుణాలు ఉన్నాయని చెప్తారు కదా, తత్వ గుణాలు ఉన్నాయి. ఎట్లా కనుకుంటారు మీరు? అవును, ప్రవర్తన బట్టి గుణంలో ఆ కార్యం లేకపోతే అదంతా బయటకు వచ్చి ఉంటుంది. అది ఉంది కాబట్టి కనపడుతుంది. మాదేంటి కనరాదు, గుణం అడిగాని వస్తుంది నీకు. నువ్వు చేసే పని బట్టి చెప్పచ్చు. పూజలు ఇది చేస్తా అంటే సాకు గుణ గలవాడు అనొచ్చు, లేదా పని చేసుకుంటూ సంపాదిస్తా అంటే రజ గుణ గలవాడు అనొచ్చు, ఇతరులు చెడు ఏమైనా చెడు చేస్తా అంటే వీడు తమ గుణ గలవాడు అనొచ్చు. కార్యాలను బట్టి గుణాన్ని కనుక్కుంటాడు, అంతేగాని అవి కనపడతాయా? మరి అవి లేవంటారా? ఎందుకు కనపడవు? మరి అట్లనే ఈ ప్రపంచం అనేది అంతా కూడా పరమాత్మను విడిచి లేదు. మరి పరమాత్మలే కాంటారు కదా అంటారు కదా. ఇదంతా తప్పు తెలివి శాస్త్రం వల్ల చెప్పేస్తున్నాను అనమాట. కాబట్టి ఈయన స్వరూపత గుణ క్రియా విభేద రహితం, భేదరహితం. గుణాలు లేవు, క్రియలు లేవు, భేదాలు లేవు. భేదాలన్నీ ఎప్పుడు వస్తాయంటే తప్పు తెలివితో వస్తాయి. చూడండి, ఇప్పుడు కుండ, ముంక, ముక్కి అన్నారు. ఎందుకు? కుండ వేరే, కడవ వేరే, ముంత వేరే, ముక్తి వేరే, భేదం ఉంది. అవునా? ఇవన్నీ ఎంత కనపడినాయి? ఈ రూపనామాల భేదంతో వేరే కనపడినాయి.
ఆ రూపనామాలకు ఆధారమైన దాని మూలాన్ని గుర్తిస్తే మరి ఇప్పుడు ఆ కనపడేది ఆ భేదం అనేది దేంతో తెలిసింది? భేదం పుట్టాలంటే విచారం లేదని, మన్ననే విచారం లేనందువలన, దాని మూలం మన్ననే విచారం లేని వలన కుండ వేరే ముందే మూటు వేరే. అట్లా మనకు కూడా ఆత్మ విచారం లేనందువలన నీవు వేరే, నేను వేరే, అతడు వేరే, అది వేరే అని వచ్చిందంటే మూలాన్ని గుర్తిస్తే ఏది వేరు లేదు. అర్థమైనా? భేదాలు అనేటివి స్వతంత్రమా ఎట్లా? ఇక్కడ పోయినాడు, ఫోన్ వచ్చింది పోయినాడు. చెప్పినాడు అర్థం చేసుకునేది మన్నది స్వరూపం. మాకంతా భేదమే కనపడుతుంది అంటారు మీరు. కరెక్టే, ఆయన వేరే, ఈయన వేరే, ఈయన వేరే, అందరూ వేరే కనపడతాడు. అయితే దీని మూలం ఏమైనా తెలుసుకుంటే ఆ కనపడేదానికంటే మూలము ఉనికిని విడిచిపెట్టి ఏమైనా ఉందే, అతడున్నాడు ఇతడున్నాడు అనేప్పుడు ఉన్నది అనే దాని మూలం తీసుకుంటే మూలాన్ని విడిచిపెట్టి వాళ్ళు వీళ్ళు ఉంటారా? అట్లా. కాబట్టి ఇట్లా ఈ భేదాలు అనేటువంటివి వచ్చినాయి. ఇంకా సృష్టి జరిగిందంటారు చూడండి. ఆ సృష్టి జరిగిందనే దానికి కూడా తప్పు తెలివి అంటుంది ఒకటమంటే. ఏ కర్మలు చేసిన పనిలేదు దేవుడు, తప్పు తెలివితో సృష్టి అవుతుందంటే. కాబట్టి ఇందుకే ఈ అవిద్య వలనే ఇన్ని అనర్థాలు కలుగుతాయి, తప్పు తెలివి వలన ఇన్ని కలుగుతాయి. కాబట్టి సరి అయిన విద్య అంటే విచారం తెలిస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దీని నెరుగుటయే మానవుని జీవిత పరమావధి. ఇప్పుడు తెలుసుకోండి అబ్బా, ఎందుకు కానీ మేము పుట్టినాము అన్నట్లయితే మీ స్వరూపాన్ని తెలుసుకునేదే మీకు పరమ అవధి లక్ష్యము. అంతేగాని దీన్నంతా ఎంత తెలుసుకున్నా, దీన్నంతా ఎంత కాపాడినా ఇవన్నీ కూడా తోచేటివే కానీ ఉండేటివి కాదు. కాబట్టి ఆ తోపికను మనం నమ్మినాము, దాని మూలాన్ని వదిలినాము. కాబట్టి ఇదంతా తోపిక అనే జ్ఞానం ఎవరు కలిగితే వాళ్ళందరూ ఆత్మస్వరూపులే, జ్ఞానులే. ఇది సత్యం అని నమ్మితే అజ్ఞానులే, జ్ఞానమైన చక్రమే. ఇంతే. ఆ విధంగా ఇంతకంటే అధికమైన పరమ పురుషార్థము వేరొండు లేదు. ధర్మార్థ కామ మోక్షాలు పరమ పురుషార్థాలు అంటారు చూడండి. ఆ మోక్షం అనేదే పరమ పురుషార్థము. ఏమిటయ్యా అంటే అది తానెవరో తాను గుర్తించుటే పరమ పురుషార్థము. మేము ఎన్ని కోట్లు సంపాదించినాము, ఎంత బతికినాము, మమ్మల్ని ఎంతమంది పొగుడుతారు అనేది పరమార్థాలు కాదు అవన్నీ. అవును, జనం అదే సులభము. పొందలేము కదా. నేను అజ్ఞానం ఎంత ఎక్కువైందంటే అంత కష్టం ఉంటుంది వ్యవహారం. మరి అదే కదా ఆయన చెప్తాండేది కదా. అవును, వ్యవహారం కష్టంగా ఉన్నప్పుడు తరం తెలిసే సులభం కానీ లేకపోతే కష్టమేనే ఆయన చెప్తాడు. తరం తెలుసుకుంటే ఇంకేముంది, కష్టపడింది తెలుసుకోలేదనే నువ్వు చెప్తాండేది. అది ఎట్లుంటుందంటే ఇక్కడి నుంచి వచ్చినారు, అక్కడి నుంచి వచ్చినారు అంతే. కాబట్టి మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఏ కష్ట నష్టాలు లేవు, ఏమీ లేవు. దాన్ని గుర్తించకపోతే మనం ఏమన్నా చేయండి. ఇక ఇప్పుడు ఆయన కీర్తి శాశ్వతంగా ఉంది అంటారు. అవునా? శాశ్వతంగా ఉందంటే ఆయన ఉంటే కదా తెలిసేదానికి. నా కీర్తి శాశ్వతంగా ఉందని ఎట్లా తెలుసుకుంటాడు ఆయన? లేకపోతే నేను ధనవంతుడు కోటీశ్వరుడు సచ్చినాక వాక్యం కోటీశ్వరులు అని చెప్పే పనులు. అయితే నీ స్వరూపం ఎప్పుడు లేదు. దేహం పోయినా, ఈ దరిద్రం వచ్చినా, సంపదలు ఉన్నా, ఏదున్నా లేకపోయినా ఎప్పుడు నిండా ఉంటుంది. అవి ఉండొచ్చు, పోవచ్చు. నీ స్వరూపం ఎప్పుడు లేకుండా పోయింది. దాంతోనే ఇవన్నీ గుర్తిస్తాను. కాబట్టి అదే మన పరమ లక్ష్యంగా పెట్టుకొని దానినే మనము విచారం చేయాలా అనేదే వేదాంత లక్ష్యం. ఇట్లా ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు దీని మీద మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆ దృష్టి పడాల. ఆ శ్రద్ధ కలగనంత వరకు ప్రయోజనం లేదు. అందుకే శాస్త్రమే చెప్తుంది అన్నమాట. శ్రద్ధ ఏమో ఉంటుంది, దీని మీద తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంటుంది, లేదా భక్తి అనేది కూడా ఉంటుంది అంటుంది. అయితే ఆ శ్రద్ధ భక్తి ఎట్లుండాలప్ప అంటే ఆ శాస్త్రము గురువు చెప్పేటప్పుడు ఆ చెప్పేదాన్ని అనుసరించి తన స్వరూపాన్ని చూసుకునేది కూడా నేర్చుకోవాలా అంటుంది. ఇప్పుడు శ్రద్ధాభక్తులు వేరే ఉన్నాయి. ఎవరికి? ఒక యజమానుల దగ్గర ఒక సేవకునికి శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. ఎట్లుంది అప్ప అంటే
మీరు చెప్పిన మాట నేను ఎప్పుడు వింటాను అంటాడు వాడు. చెప్తున్నట్లే కదా, ఆయన పడుతున్నట్లే కదా, చూడరా ఈ పని చేసి రాపో అంటాడు. వాడేమంటాడు, పోయలేదు, నేను వింటానా లేదా, నేను ఈ మాట నాకు చెప్తుందా లేదా, పడుతుందా లేదా అంటాడు. ఏం ప్రయోజనం అది? అందుకే శ్రద్ధాపక్ష పైకి రావాలి. వేదాంతం బాగా చెప్తుంది ఇట్లాంటి వాళ్ళు. వేసినంతే, అనుసరించింది లేదు, ఆచరించేది కావాలి. అంటే ఇప్పుడు ఆచరించాలంటే నువ్వేం చేసేది లేదు. మళ్ళా ఎట్లయితే చూడప్ప దినం స్నానం చేసి పూజకు పోవాలని ఇట్లా ఆచరించేదేం లేదు ఇక్కడ. అట్లేమని ఉందే, నీవు దేహం కాదు అనే అనుభవాన్ని నీకు చూపించేటప్పుడు ఆ అనుభవాన్ని చూసుకుంటూ పోయేది నేర్చుకోవాలి. ఇప్పుడు అంతే. ఒకవేళ అట్లా చూసుకుంటూ పోయేది ఏమంటే మనస్సు అంటుంది శాస్త్రం కూడా. అది ఎటువంటి మనస్సు అన్నట్లయితే శుద్ధ మనస్సు ఉంటుంది. శుద్ధ మనస్సు అన్నా ఉంటే ఆత్మానుభవమే ఉంటుంది. వేరే దానికి తెలిసలేదు. మనస్సు పని చేస్తే తెలిసలేదు, దానికి సంకల్పాలు చేసే దాని పని. దాన్ని వదిలితే ఆత్మస్వరూపంగానే మూల స్వరూపంగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు అనుభవం గోచరమైన సులభమవుతుంది. కాబట్టి దాన్ని ఆశ్రయించే మనం వినాలా. ఒకవేళ అంత బోధపడకపోతే మళ్ళా కావచ్చు అడగాలి. ఇంతే, తెలిసినట్టు నటిస్తే ప్రయోజనం లేదు. అందుకే దానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయనేది శాస్త్రం మళ్ళా చెప్తుంది. ఎందుకు అది అట్లుంది అందుకే అర్జునుడు కూడా అంటాడు కదా, నేనేమో బాగా ఉండాలనుకుంటాను, మళ్ళీ ఏమిటో నన్ను దాంట్లో నూపుతాండి అంటాడు. ఏమిటి నూకేలప్ప, నీ కోరిక ఉంటే ఆ కోరిక ఇచ్చిపెట్టు, ఏం నూపుతుందో చూడు అని చెప్తే. కాబట్టి మనము దేనికి లోపడినామో దాన్ని గుర్తిస్తే బయటపడతాం, దాన్ని గుర్తించకపోతే దాంట్లో కనబడుతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మన లక్ష్యం ఏముండాలప్ప అంటే మన స్వరూపాన్ని తెచ్చుకోవాలనేదే మన జీవిత లక్ష్యం పెట్టుకుంటే మనకు జన్మ ధన్యమైనట్లే. అట్లా కాకుండా భౌతికమైన సంపద సంపాదించాలా అదే మా లక్ష్యం అంటే మన చక్రం సత్యం. అసతో మా సద్గమయ తమతో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.